अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं। और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। आप हिंदू हो ही नहीं। Just get me the pictures, you know. हिंदू धर्म में साफ लिखा है, सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए। अहिंसा हमारा प्रतीक है। अगर पागल राहुल गांधी, बात करो, स्कूल्स के ऊपर बात करो, हॉस्टल्स के ऊपर बात करो, स्पोर्ट्स के ऊपर बात करो, हॉस्पिटल्स के ऊपर बात करो। जैसा प्राइवेट हॉस्पिटल्स रहते, प्राइवेट स्कूल्स रहते, प्राइवेट अकेडमीज रहते स्पोर्ट्स का, वो डेवलप करना बोल के बात करो, रोड्स के लिए बात करो, पानी के लिए बात करो, गरीब के लिए बात करो, डेवलप करो बोल के क्या बात कर रहे हाँ? जो भी హిందూ ఎవరైతే హిందూ అంటారో వాళ్ళు అహింస చేస్తారంట, అంటే మనం తప్పులు చేస్తామంట, పాపాలు చేస్తామంట. ఈడు అంటుండు రాహుల్ గాంధీ, ప్రతి ఒక్క హిందువులని అంటుండు ఆయన, ఇండియాలో ఉన్న హిందువులని అంతా. అసలు హిందువులు కాదే కాదు అంటుండు. ఏం మాట్లాడుతుండు? ఈయనను 100% సస్పెండ్ చేయాలా 5 ఏళ్ళు. ఈయనను పార్లమెంట్లో కూడా కాలు పెట్టనివ్వదు. మీ అందరికి నమస్తే చేస్తూ చెప్తున్నా, ఈ వీడియో మ్యాక్సిమం షేర్ చేయండి. నేను మీ విఆర్ విజయరామరాజు. నేను బై బర్త్ కాంగ్రెస్ యాక్చువల్లీ. నేను పుట్టక ముందే మా ఫాదర్ ఎమ్మెల్యే శ్రీ వి రామారావు గారు 52లో ఎమ్మెల్యే, ఒకసారి చేవెళ్ళ నుంచి, ఒకసారి షాబాద్ నుంచి, ఒకసారి కామారెడ్డి నుంచి. 1967లో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ అయింది కంటోన్మెంట్ 67లో. మా ఇల్లు లక్ష్మీనగర్ పికెట్. నాన్న ఎమ్మెల్యే చనిపోతే మళ్ళీ మదర్ 2 టైమ్స్ ఎమ్మెల్యే అయింది, వి మంకమ్మ గారు. సో నేను ఢిల్లీలో ఎమ్మెల్యే టికెట్ గురించి పోయినా, ఈ పిచ్చోని కలిసిన. అప్పుడు ఎస్సీస్ది మీటింగ్ ఉండే, మొత్తం షెడ్యూల్ కాస్ట్ది మీటింగ్ ఉంటే ఢిల్లీకి పోయినా. సోఫా సెట్లో కూర్చుండు ఫ్రంట్లో, డైస్ మీద పిలవాలి అంతే, పిలిస్తే పోతాడు ఇక ఈ వివిఐపి. అంతలోపల నేను పోయి నా ప్రొఫైల్ ఇచ్చేసి మళ్ళీ వెనుకకు వచ్చిన. రాగానే నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ప్రొఫైల్ అది వదిలేసిండా అని. మీటింగ్ అంతా అయిపోయింది, మళ్ళీ పోయి సోఫా దగ్గర చూస్తే నా ప్రొఫైల్ సోఫా కింద పడి ఉంది. అంత అన్ఫిట్ క్యాండిడేట్, అన్ఫిట్ లీడర్ వాడు. గిట్లా నా ప్రొఫైల్ ఓపెన్ చేసి ఉంటే నెహ్రూ గారితో మా నాన్న ఫోటో ఉండే, ఇందిరాగాంధీ గారితో మా అమ్మ ఫోటో ఉండే. ఆయన మిస్ అయ్యిండు. ప్రొఫైల్ టైం ఉండే, ఇప్పి చూసేది ఉండే, లేదా పిఏకి ఇచ్చేది ఉండే. పిచ్చోడు నా ప్రొఫైల్ పడేసిండు. నాకు ఒక ఏమున్నది, నాకు ఎమ్మెల్యే టికెట్ ఏ పార్టీ అని ఇచ్చి ఉంటే కాంగ్రెస్ కానీ ఇయ్యలే, కాంగ్రెస్ బీజేపీ కూడా ఇయ్యలే. ఒక ఏం నాది కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 చేయాలి తెలంగాణలో. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేయాలనుకున్నా. 2004లోనే టికెట్ ట్రై చేసిన, అలయన్స్లో పోయింది. 2009లో ఎమ్మెల్యే పోటీ చేసిన లోక్సత్తా నుంచి. జేపీ సాబ్ నన్ను రికగ్నైజ్ చేసిండు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. నేను పార్టీలకు వెళ్ళిపోలే, అదే పార్టీలో ఉన్న తెలంగాణ మూమెంట్లో పార్టీ వదిలేసిన. నాకు టికెట్ ఇచ్చి నన్ను కంటోన్మెంట్ ప్రజలు గెలిపిస్తే నేను నంబర్ 1 చేస్తుంటుంది కాన్స్టిట్యున్సీ. ఎడ్యుకేషనే కానీ, స్పోర్ట్సే కానీ, హెల్త్ విషయం కానీ, అన్నీ బేసిక్గా మీరు అన్నిట్లలో నంబర్ 1. ఏదైనా ర్యాంక్ వస్తే స్పోర్ట్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ తెలంగాణ నుంచి రావాలి స్టేట్లో, అట్లా ఉంటుండే. కానీ నాకు ఛాన్స్ దొరకలే, భగవంతులు ఇవ్వలే. ఎందుకంటే మా అమ్మ నాన్న పైసలు కమాంచలేదు, అన్కరప్టెడ్ పొలిటీషియన్ ఒక రూపాయి కమాంచలేదు. మా అమ్మ నాన్న కమాంచలేదని చెప్పి నేను బీదోనని చెప్పి నాకు టికెట్ ఇస్తలేరు ఏ పార్టీ అయినా కానీ. ఎనీయో ఏదేమైనా కానీ ఈ అన్ఫిట్ అయిన రాహుల్ గాంధీ యాక్చువల్లీ ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయిందో అప్పుడే మనది సెక్యులర్ కంట్రీ చేసారు. ఎందుకు చేసారో అర్థం కాలే. అప్పుడే హిందూ కంట్రీ డిక్లేర్ అయిపోయినట్టు అయిపోతుండే. చాలా మిస్టేక్ అయిపోయింది. ఏదేమైనా కానీ రాహుల్ గాంధీ తమ్ముడా, అన్నలతోటి చూసిండు ప్యార్మోబోస్ రైనా, सबका साथ सबका विकास है, कैसा भी आप लोग छोटा भाई है, भाई का है సార్ ఆయన. చిన్న తమ్ముళ్ళలాగా ఉండాలి, అన్నలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. सब जने डेवलप होते, भारत माता को लव करना, हिंदूज को लव करना, प्रेम करना. हिंदूज बहुत अच्छा है, सबको एक्सेप्ट करते. हम लोग टेम्पल जाते, मस्जिद जाते, आते तुम लोग हमारा टेम्पल में आते, हमारा प्रसाद खाते. लेकिन हिंदुआ टेम्पल भी जाते, चर्च भी जाते, मस्जिद भी जाते, याद रखो. वो हिंदूज बहुत अच्छा है, बहुत एक्सेप्टेबल है. हाँ, कुछ भी प्रॉब्लम नहीं है हिंदूज के लिए. हिंदूज के ऊपर कोई भी मारे तो चप्पल से मारना. పార్లమెంట్లో ఎవరైనా లేచి చెప్పుతాడు కొట్టేరుతుండే రాహుల్ గాంధీని ఈ మాటలు అన్నందుకు.
అన్ఫిట్. ఇప్పుడైనా తెలంగాణలో వచ్చే దినాలలా బీజేపీని తీసుకురండి. తెలంగాణ అన్న తమ్ముళ్ళారా, అందరు అక్కలారా, చెల్లెలారా, మన తెలంగాణలో వచ్చే రోజులలో బీజేపీని పవర్లేదండి. ఆల్రెడీ మనం కాంగ్రెస్ని చూసినాం. ఇప్పుడు చేప కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంది రూల్ చేయాలంటే. ఇప్పుడు తెలంగాణలో చేపలకు కొట్టుకుంటుంది రూల్ చేయాలంటే. ఇక కేసీఆర్ మొత్తం మీకు తెలుసు, జైలు పాలు, నీళ్ళ పాలు, అన్నీ మొత్తం అప్పుల పాలు, మొత్తము పాలు పోయి అంత నీళ్ళు నీళ్ళు చేసిండు కేసీఆర్. కాబట్టి ఈ వీడియో మ్యాక్సిమం షేర్ చేయండి. ఇక కాంగ్రెస్కి బుద్ధి చెప్పండి, టీఆర్ఎస్కి బుద్ధి చెప్పండి, వన్ వే బీజేపీకి సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ విఆర్ విజయరామరాజు. మ్యాక్సిమం షేర్ చేయండి. థ్యాంక్ యూ.